ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మాటొస్తుందని డాక్టర్లు చెప్పారు. కానీ ఆపరేషన్కి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. తెల్లవారితే రోజుని ఎలా పంపించాలో తెలియని పరిస్థితి మాది. లక్షలు తేలేము. ఇది మౌనంగా చూస్తుంటే చూసి బతకలేము. ఇంగ్లీష్ ట్రీట్మెంట్ల వల్ల కూడా కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఆయుర్వేదం ద్వారా క్యూర్ చేశారు కదా. అది నిజమేనమ్మా. ఈ పాపకు మాట రావాలంటే ఆపరేషన్ చేయడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. గురువుగారు, ఇది ఆపరేషన్తోనే అవ్వాలి తప్ప ఆకుపసరుతో అయ్యే పని కాదు. అంటే వేరే దారేమైనా? అయితే ఆపరేషన్ జరగాలి. లేదంటే లేదంటే ఏ కారణంగా అయితే పాపకు మాట పోయిందో అలాంటి షాక్కి మళ్ళీ గురైతే గురువుగారు, మళ్ళీ అలాంటి భయంకరమైన సంఘటన పాప జీవితంలో ఎప్పటికీ రాకూడదు. ఏ కారణంగా అయితే పాపకు మాట పోయిందో అలాంటి షాక్కి మళ్ళీ గురైతే ప్రేమ, హాయ్ ప్రేమ, బాగున్నావా? ఈ అమ్మాయి ఎవరు? మీ అన్నయ్య కూతురు కదా? అవును. మీ అత్త ఎంత బాగా పాటలు పాడుతుందో తెలుసా? ఎప్పటికైనా తను పెద్ద సింగర్ అవుతుంది. నువ్వు కూడా పెద్దయ్యాక ప్రేమలాగే బాగా పాటలు పాడాలి. గొప్ప సింగర్ అవ్వాలి. ఓకేనా? వస్తాను ప్రేమ. ఏంటమ్మా? నీకు ఖచ్చితంగా మాట వస్తుందమ్మా. నేను నేను నీకు బాగా చేస్తాను కదా. నీలి కళ్ళ నీలిమ, దీని అవసరం మనకి తీరిపోయింది. పావని, ఎంతకాలమని దీన్ని పాముతాం? రీచా, దీన్ని రీచ్ అవ్వడం కష్టం, ఎందుకంటే దీని టైం అయిపోయింది. ప్రేమ, ఇదొక్కతే మిగిలిపోయింది. ఆఫీసు వరకు వచ్చింది, గదిలోకి రాకుండా తప్పించుకుపోయింది. ఎలాగైనా పడండి. ఏ డ్రైవర్, ఆప్ ఆప్ ఆప్. ప్యాక్ 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 ప్యాక్. హాయ్ గర్ల్స్.
అబ్బా నసగాడు. వీడొచ్చాడేంటే? టైం బాగోకపోతే ఇలాంటి దరిద్రాలు ఎదురవుతాయి. నన్ను చూడగానే ఏదో డిస్కస్ చేస్తున్నారు. మీ గొప్పతనం గురించి సార్. ఓ నైస్. చెయ్యి తీరా సచ్చినాడు. ఏమిటి అసలు కనిపించట్లేదు? స్పెక్స్ మార్చుకోండి సార్. నేను అంటున్నది నా కళ్ళు కనిపించట్లేదని కాదు, నువ్వు ప్రేమ నా దగ్గరికి రావట్లేదేంటా అని. దిష్టులకి దూరంగా ఉండడం మంచిదని. ఏమిటి ప్రేమ, నీకు పేమెంట్ ఏదో రావాలనుకుంటే అడగడానికి రాలేదే? మీరే ఇస్తారని. అడిగితే లేదని అనిపించదు, అడగకుండా ఇవ్వాలని అనిపించదు. చేయి తీసి మాట్లాడండి సో. ఎవడీడు చూడటానికి పుట్టగొడుకు ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. వీడి పర్సనాలిటీకి ఇన్ని ఎక్స్ట్రాలు అవసరమా? ప్రేమ నాదొక్కటే పాలసీ, ఎంకరేజ్ చేస్తాను, కోఆపరేట్ చేయమంటాను. త్రిష, ఇప్పుడు నా చేతిలో వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. అది మన ప్రేమకిద్దాం అనుకుంటున్నాను. దాంతో స్టేజ్ మీదేం కర్మ, ఏకంగా సినిమాల్లోనే పాడేయచ్చు. ఏమంటావు? అది ఆలోచించుకొని చెప్తుంది సార్. మీరు బయలుదేరండి. నా నెంబర్ ఉంది కదా? నా దగ్గర ఉంది సార్, నేను ఫోన్ చేస్తాను. గుడ్, నువ్వు కూడా నా దృష్టిలో ఉన్నావు. నిన్ను కూడా ఎంకరేజ్ చేస్తాను, ఓకేనా? బాయ్ 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 బాయ్. ట్రీట్మెంట్ రోగాలు వచ్చి చేస్తాయి ఇలాంటి ఎదవలు. హాయ్. ఒక నసిగాడు వెళ్ళాడనుకుంటే ఇంకొకడు తయారయ్యాడు. చూడు త్రిష, వాడుతూ గాని మాట్లాడేవంటే నీ ముక్కు పగిలిపోద్ది. హాయ్ ప్రేమ. హాయ్. ఇక్కడ ఉన్నారేంటి? ఉంటే నీకేంటి ప్రాబ్లం? కారులో అలా వెళ్తుంటే రోడ్డు మీద కనిపించారు. మన ప్రేమ అదే, మన ప్రేమ, మన త్రిష, మన పాప ఇక్కడున్నారేంటా అని. మానా అని ఇక్కడ ఎవరూ అనుకోవడం లేదు. అంటే పలకరించిన పలకవా? నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు. మ్మ్హ్మ్. హాయ్ బంగారం. దాంతో మాట్లాడదు. అది కా త్రిష, అది నీతో మాట్లాడదు. ఇదిగో బాబు, అతను కూడా నీతో. ఏంటి రోడ్డు మీద పోయే వాళ్ళతో కూడా మాట్లాడినవా? ఆ చూపేంటి? నా చూపే అంత. అది మామూలుగా చెప్పొచ్చు కదా. నా మాటే అంత. టన్నుల కొద్దీ ఉంది దీని కొలెస్ట్రాల్. దింపుతా. అరే హెల్మెట్ ఏమైనా అభిమానం ఉంటే ఇలా కంటిన్యూ చేయాలనిపిస్తుంది.
ఇంకేంటి కొత్త విషయాలు? త్రిష, నేను వెళ్తాను. అదేంటి నన్ను షాప్ దగ్గర డ్రాప్ చేస్తానన్నావుగా. నువ్వు ఆటోలో వెళ్ళు. బాయ్. నేను రాకముందు మీతో మాట్లాడుతున్నాడే, ఎవడాడు? మా ఈవెంట్ మేనేజర్. ఇది వరకు ప్రేమ నేను వాడి దగ్గరే పాటలు పాడేవాళ్ళం. చాలా ఎక్కువ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు చూసింది చాలా తక్కువ. కింగ్ సినిమాలో బ్రహ్మానందం లేడు, సేమ్ అదే క్యారెక్టర్ వీడిది కూడా. తన దగ్గరకొచ్చిన అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాను అక్కడికి రండి అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టడం. వేస్ట్ ఫెలో. మరైతే అందులో నాగార్జున ఇచ్చినట్టుగా వీడికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చుగా. ఇవ్వాలనే ఉంది, కానీ అంత ధైర్యం ఎవరికుంది? నాకుంది. వీడి క్యారెక్టర్ని నేను వాడుకుంటాను. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? సీడీ షాప్కి. రా, నేను డ్రాప్ చేస్తాను. వద్దు ప్రణయ్, ఏ? నేను నీతో మాట్లాడడం ప్రేమకిష్టం ఉండదు. అలాంటిది నీతో కారులో వెళ్ళడం చూస్తే ఇంకంతే. తనకిష్టం లేకపోతే నీకేంటి? తన ఫ్రెండ్ కాబట్టి. తనకి నచ్చందేది నేను చెయ్యను కాబట్టి. బాయ్ ప్రణయ్. త్రిష, నీ ఫ్రెండ్షిప్ని అడ్డు పెట్టుకుని ప్రేమ నాకు దగ్గరయ్యేలా చేస్తా. చిట్టి తల్లి దిగు. ఇక్కడేం పని అంటున్నావా? రా. బంగారం, నీకు కూడా సంగీతం నేర్చుకోవాలనుందా? ప్రేమ నీకు ఆపరేషన్ చేయిస్తుందిగా, మాట రాగానే అన్నీ నేర్చుకుందు గాని. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్సిపల్ గారిని కలవాలి. ఈ లెఫ్ట్ లో వెళ్ళండి. థ్యాంక్ యూ. రా. త్రిష నీ గురించి అంతా చెప్పింది ప్రేమ. నీలా స్వశక్తిని నమ్ముకుని కష్టపడేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఈ ఉద్యోగం ఖచ్చితంగా నీకే ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. కాకపోతే క్రమశిక్షణ, డిసిప్లిన్ చాలా ముఖ్యం. అంటే నీ దగ్గర అవి లేవని కాదు, మా స్కూల్ రూల్స్ చెప్తున్నాను. గతంలో ఒక టీచర్ ఉండేది. క్లాస్ అంటే 9 to 10 అన్నట్టుండేది, డ్యూటీలాగా. నేను బాధ్యతగా ఉంటాను మేడం. దీన్ని కేవలం ఉద్యోగంలా చూడను. నాకెంతకాలం అన్నం పెడుతున్నా ఆ సరస్వతీదేవి సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం కలిగినట్టుగా భావిస్తాను. అయినో రోజుకి 1 hour క్లాస్ తీసుకుంటే సరిపోతుంది. నీకు కన్వీనియంట్ టైం ఏంటో నిర్ణయించుకుని నాకు ఫోన్ చేసి చెప్తే రేపట్నుంచి క్లాస్ తీసుకోవచ్చు. సరే మేడం, వస్తాను. ఆగు, ఒక్క నిమిషం. ఈ పాప మా అన్నయ్య గారు అమ్మాయి. నువ్వు కూడా ప్రేమంత పెద్ద సింగర్ అవ్వాలి.
ఉంటాను మేడం. ప్రేమ, ఏంటి మేడం? అడ్వాన్స్ ఏమైనా కావాలా? అషో అప్పుడే ఎలా అడగగలను మేడం? ఇవిగో 10,000 నీ 1 మంత్ శాలరీ అడ్వాన్స్ గా ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మేడం. హ్మ్. రా. ఏంటమ్మా? నాకు ఉద్యోగం వచ్చిందని ఆల్ ది బెస్టా? థ్యాంక్ యూ బంగారం, ఐ లవ్ యూ. నీకు పెద్ద చాక్లెట్ కొనిస్తానే. రా. ఎక్కు. నన్ను పట్టుకో, గట్టిగా పట్టుకో. ఫోన్లో చెప్పింది గుర్తుందిగా? అర్థమైందిగా? వెళ్ళి కలవండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మీద చిన్న డౌట్ కూడా రాకూడదు. అది మేము చూసుకుంటాం సార్. ఇంకో విషయం, ఈ పని పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడైనా కనిపిస్తే విష్ చేయటం కానీ నమస్తేలు చెప్పటం కానీ ఉండకూడదు. అలాగే. ఈ డీల్ ఫినిష్ అవడంతోనే మన పరిచయాలు ఎండ్ అయిపోయినట్టే. ఓకే? ఓకే సార్. ప్రేమ, నువ్వు అవుట్.